గురు పౌర్ణమి సందర్భంగా సాంబవరం మెట్ట దగ్గర వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. బాబావారికి ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ట్రస్టు సభ్యులు అన్నదానం నిర్వహించారు. కొంచెం ఇబ్బంది పెట్టొద్దండి మమ్మల్ని కూడా. విలేకరులు మేము 10 మందికి చూపించగలము. ఆయన ముందుకులేండి. సాయిరామ్. గురు పౌర్ణమి పర్వదినంగా ఈరోజు బాబావారు శ్రీ షిరిడి సాయిబాబా వారు జన్మించి షిరిడీలో ఉన్న కాలంలో మరి ఆయన ఇష్టపడి చేయించుకున్నటువంటి పర్వదినం పండుగ, ఇష్టపడి చేయించుకున్నటువంటి పండుగ. కాబట్టి గురు పౌర్ణమి కార్యక్రమం షిరిడి సాయి చాలా ఉత్సవమైనది, చాలా గొప్ప పండుగ, విశేషంగా చేసుకుంటూ ఉంటాము. మరి పూజ్య గురుదేవుడు శ్రీ 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 అమృత సాంబశివరావు గారు వారు స్థాపించినటువంటి శ్రీ షిరిడి సాయి సేవాశ్రమం, ఇది షిరిడి సాయి సేవాశ్రమం సాంబవరం ఆశ్రమంలో ఈరోజు గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి 5:15 కాకరహారతో బాబావారికి అభిషేకము, సాయి సత్యప్రసాదం, తర్వాత మధ్యాహ్నం 1 కార్యక్రమం ఉంది బాబావారికి. తర్వాత సాయంత్రం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు అఖండ సాయి నామ సంకీర్తన కార్యక్రమం ఉంది. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని అఖండ సాయి నామ సంకీర్తన కార్యక్రమంలో కూడా భక్తాదులందరూ ఎవరైనా పాల్గొనవచ్చు. మరి ఈ విధంగా 4 బాబావారికి ఈరోజు 4 హారతులు, మరి బాబావారికి ఇష్టమైనటువంటి శ్రీ సాయి నామ సంకీర్తన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం కూడా దాదాపు 8,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తాదులందరూ, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ చాలా విరివిగా వచ్చి మరి ఇక్కడ భక్తి శ్రద్ధలతో బాబావారి దర్శనం చేసుకొని అన్నదాన వితరణ అన్ని స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా మా గురుదేవులు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించినటువంటి కార్యక్రమం. మరి గురు పౌర్ణమి సందర్భంగా ఎవరైనా మరి సాయి భక్తులు గురువు అనుగ్రహాన్ని పొందితే మంచి, అంటే ఒక సద్గురువుని ఎన్నుకొని ఆ సద్గురువు చూపినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే మరి షిరిడి సాయిబాబా వారు చెప్పిన విధంగా ఈ జన్మలోనే ముక్తి అనేది లభిస్తుందని చెప్పారు. మరి సాయి భక్తులైనటువంటి భక్తులందరూ మరి షిరిడి సాయి చెప్పిన విధంగా కూడా మరి ప్రేమ, సమభావన, శాంతి, దయ, ప్రేమతత్వాన్ని ముఖ్యంగా అలవర్చుకొని సమాజంలో వ్యక్తిగత శాంతి, తర్వాత కుటుంబ శాంతి, తదనుగుణంగా సమాజ శాంతి కూడా నెలకొనాలనేది మా గురువుగారి ఉద్దేశం. కాబట్టి మరి బాబా భక్తులుగా మనము షిరిడి సాయిబాబా వారు సూచించినటువంటి విషయాలను మన జీవితంలో కాస్తైనా అన్వయించుకుంటూ పోతే మన జీవితము ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కూడా ఆ ప్రశాంతత అనేది నెలకొంటుంది అనే ఉద్దేశంతోనే మా గురువుగారు ఈ ఆశ్రమాలను ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ ఆశ్రమం తరఫున సేవా కార్యక్రమాలన్నీ సాయి సేవకుల ఆధ్వర్యంలో ఉచితంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరికీ గురు పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాయిరామ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.